హలో ఆల్, ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది ఇవాళ మనకు రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన డౌట్స్ అనేది చాలా మంది మైండ్లో ఉన్నాయి. ఇవాల్టి లిస్ట్లో అనేది మన నేమ్ అనేది ఉంటుందా సార్, కొద్దిగా చెప్పండి. మేము స్టేటస్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఈ స్కీమ్ అనేది ఎల్ఐజి వాళ్ళకే అని చెప్తున్నారు. మా మైండ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మాకు ఇల్లు వస్తుందా? ఎందుకంటే మేము అనేది చాలా వెనుకబడిన కుటుంబంలో ఉన్నాము. మేము రెంట్ కట్టలేని పరిస్థితి అని చెప్పేసి ఈ ఇల్లు మాకు ఎలా అయినా రావాలి, మేము అనేది ఇల్లుకి కోరుకుంటున్నామని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్ అనేది నాకు కామెంట్ చేసి అనేది అడగడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎల్ఐజికి సంబంధించిన స్టేటస్ అనేది ఎక్కడ చేసుకోవాలి, ఇవాటి లిస్ట్ అనేది ఏ స్టేటస్ అనేది మనకు కనిపించే అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఇవాటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ దాకా చూడండి. మీకు సపోర్ట్ గా చేస్తున్న వీడియో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. డెఫినెట్లీ ఆ వీడియో మొత్తం చూసి మీ యొక్క అభ్యంతరాలు అనేది నా కింద కామెంట్ చేయండి. వచ్చే వీడియో అనేది మీ కామెంట్ పైన తీసుకొని మీ యొక్క ఏదైతే ఆవేదన ఉందో అది మనం అనేది ఒక వీడియో రూపంలో చేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఇంకెందుకు టైం వేస్ట్, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట, చాలా మంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేస్తలేరు అనమాట. సో ఇది మీ అన్న ఛానల్ కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియో అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి. రైట్, ఇంకెందుకు టైం వేస్ట్, వీడియోలో వెళ్దాం. మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక అప్డేట్ అనేది దీనిపైన అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ద ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ ఫర్ ద ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ pilot project covering 7,340 home across 16 constituencies in Hyderabad is scheduled for release on August 25th, 2026 following the conclusion of the object window. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ కవరింగ్ 7,340 ఏదైతే ఇల్లులు ఉన్నాయో మొత్తం 16 కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ హైదరాబాద్ లో, దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇది మనకు ఇవాళ అనేది రిలీజ్ కానుందని చెప్తున్నారు. ఇక్కడ కీ పాయింట్స్ లో ఏమి ఇచ్చారంటే, ఫైనల్ లిస్ట్ రిలీజ్ అని చెప్పేసి ఇక్కడ ఆగస్ట్ 25th, 2026 ఆఫ్టర్ స్క్రీనింగ్ రెసిడెన్సీ అండ్ ప్రాపర్టీ హోల్డింగ్స్ విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్. సో ఇది ఈ అప్డేట్ అనేది నాకు అంత మంచిగా అనేది ఎక్కలేదన్నమాట. ఇది అనేది మనకు ఎల్ఐజికి సంబంధించింది రైట్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది 27-30 ఆల్రెడీ మీకు తెలిసిందే, ఒక లాటరీ సిస్టమ్ అనేది ఇక్కడ మనకు డ్రా చేయనున్నారు, అది కూడా లైవ్ స్ట్రీమింగ్ లో అని చెప్పేసి. సో చాలా మంది అడిగేది డౌట్ ఇదే, ఇది జనరల్ ఇందిరమ్మ ఇల్లునా, ఏదైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నామో దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇవాళ ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందా, లేకుంటే ఎల్ఐజికి ఎవరైతే 10,000 కట్టి అప్లై చేసుకున్నారో అదే రిలీజ్ చేస్తారా సార్? మాకు కన్ఫ్యూజన్ లో ఉంది. మేము ఎలా చెక్ చేసుకోవాలి? చూడండి, దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు, కానీ ఒక చిన్న పాయింట్ అనేది ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది. ఏంది, సెప్టెంబర్ 15 లోపల అనేది ఈ ఫేజ్ 2కి సంబంధించిన ఇల్లులు అనేది ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి. సో ఈ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే 2 పోర్టల్స్ ఉంది. ఒకటి ఇందిరమ్మ ఇల్లు పోర్టల్ రైట్, అక్కడ అప్లికేషన్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఇది జనరల్ గా మీరు చూసుకోవచ్చు అనమాట. ఎవరైతే ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం చెక్ చేసుకుంటున్నారో, ఆల్రెడీ మీకు స్టేటస్ గురించి తెలిసిందే, L1, L2, L3 ఇలా లిస్టులు అనేది అక్కడ చూపిస్తుంది రైట్. చూసుకోండి, ఇన్ కేస్ రేపటి కల్లా అనేది మీ యొక్క స్టేటస్ అనేది చేంజ్ అవుతే ఇది చాలా మంచి విషయం అనమాట. మీ పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ కేస్ చూపించలేదంటే ఎవరైతే 10,000 స్కీమ్ కింద అప్లై చేసుకున్నారో రైట్, ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు కూడా ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. అందులో మీ పేరు వెళ్తే మాత్రం ఆ లిస్ట్ లో మీ పేరు వస్తే దాని తర్వాత లక్కీ డ్రా వస్తుంది, దాని తర్వాత అనేది మీకు ఇల్లు ఫైనలైజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే మనకు పబ్లిక్ మైండ్ లో ఏం నడుస్తుందంటే, సార్ మేమనేది ఎప్పటి నుంచో అప్లై చేసుకొని ఉంచుకున్నాము, అరే మాకు ఎన్నో సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 years నుంచి మేము వెయిట్ చేస్తున్నాము, మా స్టేటస్ పైన స్టేటస్ డైలీ చెక్ చేసుకుంటున్నాం, కానీ ఎటువంటి అప్డేట్ లేదు, అండ్ మాకు ఇల్లు రావాలి ఈసారి అని చెప్పేసి చాలా మంది చాలా హోప్స్తో ఉన్నారు
రైట్. వాళ్ళు చేసే కామెంట్స్ బేస్ పైన అనేది మీరు ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో ఆ కామెంట్స్ అనేది చదివి అనేది నిజంగా నాకు అనేది చాలా బాధేస్తుందనమాట. ఎందుకంటే ఇది ఎవరైతే అర్హులనేది ఎవరైతే కోరుకుంటున్నారో నాకు సొంత ఇల్లు కావాలి, ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి పట్టుకునేది ప్రభుత్వం ఇల్లు అనేది ఇస్తే మాత్రం చాలా మంచి పనిగా అవుతుందనమాట. సో చూద్దాం, నేను కూడా మీకోసం అనేది ప్రే చేస్తాను. అండ్ ఈవెన్ మేము కూడా ఇందులో అప్లికేషన్ పెట్టుకున్నాము ఇందిరమ్మ ఇల్లుపై. రైట్. సో చూద్దాం, దీనికి కొత్తగా ఏమైనా స్టాటసెస్ అనేవి చేంజ్ అవుతే నా కింద డెఫినెట్‌గా మీరు కామెంట్ చేయండి. దీనిపైన అనేది వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హోప్ కోల్పోకండి. ఇది మన హక్కు. మీరు అర్హులైతే డాక్యుమెంట్ లిస్ట్ ఆల్రెడీ మీకు నేను వీడియోలు చేసిన చూసి డాక్యుమెంట్ లిస్ట్ అనేది మీరు కరెక్ట్‌గా పెట్టుకోండి. ఏం తప్పులు లేకుండా మీ అప్లికేషన్‌లో అవి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో దానిపైన అనేది మనం మాట్లాడుకుందాం. సో ఇది వాటి వీడియో. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను మీ ఇమ్రాన్. జై హింద్.